హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బనానా రైస్తో ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం యాలక్కి ఉంటుంది కదా, చిన్న బనానా, దాన్ని ఒకటి తీసుకొని రైస్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసి మరి కాస్త వాటర్ యాడ్ చేసి ఇది మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చాలా హెల్తీ అండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇదంతా చల్లగా పెట్టుకున్నాక ఒక కప్పులోకి తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి మనం తీసుకున్న బనానాను కూడా యాడ్ చేసుకుందాం. ఈ యాలక్కి అనేది చాలా హెల్తీ. చిన్నపిల్లలకి ఈ బనానాని యూజ్ చేయండి. ఇలా చక్కగా మిక్సీకి పట్టేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా బనానా రైస్ స్మూతీ అనేది రెడీ అయిపోతుందండి. కొద్దిగా బ్రెస్ట్ మిల్క్ కానీ లేదా ఫార్ములా మిల్క్ కానీ యాడ్ చేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని తినిపించేసేయడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.